చందమామ యక్షపర్వతం 23వ భాగం. ఖడ్గజేవదత్తులు వీరపుర మంత్రి నది ఒడ్డుకు చేరేసరికి రథాకారంలో ఉన్న పడవ నీటి మీద తేలియాడుతూ వారు ఉన్న చోటుకు రాసాగింది. ఖడ్గజేవదత్తులు పడవకేసి పరీక్షగా చూసి అది రథాకృతిలో తయారు చేసిన కొయ్య పడవ అని గ్రహించారు. జేవదత్తుడు వీరపుర మంత్రికేసి తల తిప్పి, మహామంత్రి, ఒక యక్షుడి వల్ల మా గురించిన సమాచారం తెలిసిందన్నారు. ఆ యక్షుణ్ణి మీరు ఈ పడవలోనే కలుసుకున్నారా అని అడిగాడు. వీరపుర మంత్రి ఒక్క క్షణకాలం ఏమి చెప్పటమా అని ఆలోచిస్తున్న వాడిలా తటపటాయించి, క్షత్రియ యోధుల్లారా, దాపరికం లేకుండా మీకు జరిగిన సంగతి చెప్పేస్తాను. గడచిన రాత్రి 2వ జాము వేళలో ఒక యక్షుడు ఆకాశ మార్గాన రథంలో వచ్చి భవనం మీద చెలికత్తెలతో కబుర్లాడుతూ ఉన్న వీరపుర రాజు పుత్రిక వసంతకుమారిని బలాత్కారంగా అపహరించుకుపోయాడు. అతడు భవనం మీద వదిలిపోయిన ఒక తాళపత్రంలో రాసి ఉన్న దానిని బట్టి వాడు లోగడ పద్మసేన మహారాజు కుమార్తె అయిన పద్మావతిని కూడా ఈ విధంగానే అపహరించుకుపోయినట్లు తెలిసింది అన్నాడు. మంత్రి మాటలు వింటూనే జేవదత్తుడు కోపంతో ఊగిపోతూ, ఆ దుర్మార్గుడైన యక్షుడు పద్మావతిని వివాహమాడి తీసుకుపోతున్నట్లు మాతో అరణ్యపురం అనే ఒక ప్రదేశంలో అబద్ధం ఆడాడు. ఆమెను మీ రాజకుమార్తె వసంతకుమారిని అపహరించుకుపోయాడన్నమాట అన్నాడు. వీరపుర మంత్రి అంతకంతకు ఒడ్డుకు సమీపిస్తున్న పడవకేసి ఓ మారు చూసి, జేవదత్త, ఆ పద్మావతిలాగే మా రాజుగారికి వసంత ఒక్కగానొక్క కుమార్తె. యక్షుడు వదిలిపోయిన తాళపత్రంలో రాసి ఉన్న దానిని బట్టి మీరు వింధ్య పర్వతాల్లో ఎక్కడో ఉన్న రాతిరథాన్ని ఒకదాన్ని కదిలించగలమని ప్రతిజ్ఞ చేశారట, అవునా అన్నాడు. ఖడ్గవర్మ కత్తి దూసి ఒడ్డుకేసి వస్తున్న పడవను చూస్తూ ఉన్నవాడల్లా చప్పున తల తిప్పి, మహామంత్రి, మీ ప్రశ్నకు ఒక్కటే జవాబు. మీరు అనే ఆ రాతిరథాన్ని కదిలించటం కాదు, దాన్ని తునాతునికలు చేసి ఆ క్రూరుడైన యక్షుణ్ణి మా ఆయుధాలకు ఎరవేస్తాం. వాడికి బందీలుగా చిక్కిన పద్మావతి వసంతలను విడిపించుకు రాకపోతే మేము క్షత్రియులమే కాదు అన్నాడు. హఠాత్తుగా జేవదత్తుడికి పడవను గురించిన అనుమానం ఒకటి వచ్చింది. ఈ పడవ ఇక్కడ నదిలో ఉన్నదని వీరపుర మంత్రికి ఎలా తెలిసింది? పడవలో ఉన్నవాడు రాజకుమార్తెలను అపహరించుకుపోయిన యక్షుడే అయి ఉంటాడా, లేక ఇందులో వీరపుర రాజు తమను తేలిగ్గా బంధించే ఎత్తు ఏమైనా ఉన్నదా? జేవదత్తుడు ఇలా ఆలోచించి వీరపుర మంత్రితో, మహామంత్రి, నాకు ఒక అనుమానం. ఈ రథాకారంలో ఉన్న పడవ ఇక్కడ నదిలో ఉన్నదని మీకు ఎలా తెలిసింది అని అడిగాడు. తను చెప్పే మాటల్లో ఖడ్గజేవదత్తులకు నమ్మకం కలగటం లేదని గ్రహించిన వీరపుర మంత్రి దుస్తుల్లో నుండి వెడల్పాటి ఒక తాళపత్రాన్ని తీసి, జేవదత్త, రాత్రి ఆ యక్షుడు రాజభవనం మీద వదిలిపోయిన ఈ తాళపత్రంలో తతిమ్మ విషయాలతో పాటు నదిలో ఇక్కడ పడవ ఉంటుందన్న సమాచారం కూడా ఉన్నది. ఇదిగో చూడు అంటూ పత్రాన్ని జేవదత్తుడికి ఇచ్చాడు. జేవదత్తుడు తాళపత్రాన్ని శాంతం చదివి ఖడ్గవర్మకు ఇచ్చి, మహామంత్రి, ఇప్పుడు మీరు చెప్పిన సంగతుల గురించి నాకు ఎలాంటి అనుమానమూ లేదు. పద్మపురంలో ఆ యక్షుడు వదిలిపోయిన తాళపత్రంలోని వ్రాతకు దీనికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అన్నాడు. ఖడ్గవర్మ తాళపత్రంలోని విషయాన్ని 1కి 2 సార్లు చదివి మంత్రితో, మహామంత్రి, ఈ పత్రాన్ని మా దగ్గరే ఉండనిస్తారా? వింధ్య ప్రాంతాల ఉన్న యక్షపర్వతాన్ని చేరినప్పుడు ఆ ధూర్త యక్షుణ్ణి పట్టుకునేటందుకు ఇది సాయపడవచ్చు అన్నాడు. వీరపుర మంత్రి అంగీకార సూచకంగా తలాడించి నదికేసి చూసి, అదిగో పడవ ఒడ్డుకు చేరింది. ఆ పడవ నడిపేవాడు తన మిత్రుడని యక్షుడు రాశాడు కదా, వాడు ఎలాంటి జిత్తుల మారి అయి ఉంటాడో చెప్పలేం. మీరు తగు జాగ్రత్తలో ఉండండి. మా రాజుగారి కుమార్తెను బంధ విముక్తురాలిని చేసి తెచ్చిన వాళ్లకు రాజుగారు ఆమెను ఇచ్చి వివాహం చేసి అర్ధరాజ్యం ఇస్తాడు అన్నాడు. ఆ మాటలకు జేవదత్తుడు నవ్వి, ఎంతో కాలం కిందట పద్మసేన మహారాజు కుమార్తె పద్మావతికి కేవలం మేము మహావీరులం అని రుజువు చేసేందుకే వింధ్య పర్వతాల్లో ఉన్న రాతిరథాన్ని కదలిస్తాం అని చెప్పాం. రాజ్యలాభము, రాజకుమార్తెలతో వివాహ ప్రసక్తి, అదంతా ఆ దుష్టుడైన యక్షుడి సంహారం తరువాత గాని మేము ఆలోచించదలచలేదు అన్నాడు. ఆసరికి పడవ ఒడ్డుకు చేరింది. పడవ ముందు భాగానికి
యక్షుడిలా భూషణాలంకారాలు ధరించిన వ్యక్తి ఒకడు వచ్చి ఖడ్గజేవదత్తుల కేసి చెయ్యి ఊపాడు. ఖడ్గజేవదత్తులు వీరపుర మంత్రితో కలిసి పడవను సమీపించారు. యక్షుడు ఒక క్షణకాలం అందరినీ పరీక్షగా చూసి, వింధ్య పర్వతాల్లో ఉన్న రాతిరథాన్ని కదిలించే మహావీరులు మీలో ఎవరు అని అడిగాడు. ఖడ్గజేవదత్తుల మౌనంగా చేతులు ఎత్తారు. యక్షుడు ఈసారి కొంచెం హేళన స్ఫురించే స్వరంతో, అయితే మీ ఇద్దరూ నిర్భయంగా పడవలోకి రావచ్చు. నా మిత్రుడైన యక్షమణి రంజితుడు ఉండే యక్ష పర్వతానికి మిమ్మల్ని తీసుకువెళతాను. అతడు వివాహమాడదలిచిన పద్మావతి, వసంతకుమారి అనే రాజకన్యలు అక్కడే ఉన్నారు అన్నాడు. ఖడ్గజేవదత్తులు నీటి అంచు నుంచి ఎగిరి పడవలోకి దూకారు. జేవదత్తుడు యక్షుణ్ణి, నువ్వు అసహాయులైన రాజకుమార్తెలను రాత్రి వేళ అపహరించుకుపోయే యక్షమణి రంజితుడి మిత్రుడివా? నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు మణిభూషణుడు. నా మిత్రుడైన మణిరంజితుడిని గురించి మీకు ఏమీ తెలియనట్లున్నది. శౌర్య సాహసాల్లో అతడికి అతడే సాటి. మంత్రతంత్ర శక్తుల్లో అందివేసిన చెయ్యి. మీరు అతడు ఉండే యక్ష పర్వతానికి వచ్చి అనవసరంగా ప్రాణాపాయం ఎందుకు కొని తెచ్చుకుంటారు? వెనుదిరిగి మీ గృహాలకు పోయి సుఖంగా జీవించరాదా అన్నాడు మణిభూషణుడు. మణిభూషణుడు మాట ముగించే లోపలే జేవదత్తుడు తన చేతుల్లోని దండాన్ని అతడి భుజానికి ఆనించాడు. యక్షుడు దండం తాకగానే పిడుగు దెబ్బ తిన్నవాడిలా ఎగిరి గంతేసి నిలువెల్లా ఉనికిపోతూ, ఏమిటది, మంత్రదండమా? నీలో అంత గొప్ప మంత్రశక్తులు ఉన్నాయా అన్నాడు. ఆ ప్రశ్నకు జేవదత్తుడు నవ్వి దండాన్ని ఖడ్గవర్మ చేతికి ఇచ్చి చిన్నగా ఏదో జపించి ఈసారి యక్షుడి భుజాన్ని తన వేలితో తాకాడు. యక్షుడు ఒక్క చావు కేక పెట్టి దభీమంటూ కింద పడిపోయి కొద్దిసేపటి తరువాత ఆయాసపడుతూ లేచి, నువ్వు జేవదత్తుడివే కదా, నీ మంత్రశక్తి అమోఘం. నా స్నేహితుడికి సరి అయిన ఉజ్జీవి. మీ ఇద్దరికి శత్రుత్వం ఎందుకు? ఎవరి ఆటంకం లేకుండా మీరు అనే ఆ రాతిరథాన్ని కదిలించే మార్గం నేను చెబుతాను. ఆ పని చేసి మీ దారిని మీరు పొండి. మీ ప్రతిజ్ఞ నెరవేరినట్లవుతుంది అన్నాడు. ఖడ్గవర్మ పళ్ళు కొరుకుతూ కత్తి పైకెత్తి, ఒరే యక్షుడా, ఊరికే బెంకాలు పలకకుండా పడవను ఆ యక్షపర్వతం కేసి నడుపు. నీ మిత్రుడు రాజకుమార్తెలు ఇద్దరిని చెర నుండి విడిపించి క్షమాపణ కోరాడో సరే సరి, లేకపోతే అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి వింధ్య పర్వతాల్లోని కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాం అన్నాడు. ఇద్దరు మానవ మాతృలు తనను ఇంతగా హడలగొట్టడం చూసి మణిభూషణుడు అవమానంతో కోపంతో విలవిలలాడిపోతూ, క్షత్రియ యోధులారా, మిమ్మల్ని మణిరంజితుడు తన వద్దకు తీసుకురమ్మన్నాడు. ఆ పని నెరవేర్చి నా దారిని నేను వెళతాను. రాజకుమార్తెల అపహరణ, రాతిరథం గొడవలతో నాకు ఏ ప్రమేయం లేదు అన్నాడు. నీలో ఉన్న గర్వం, అహం లాంటి వ్యాధులు పోయి మామూలు మర్యాదలు పాటిస్తూ మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక చుక్కాని పట్టి పడవను నది మధ్యకు నడుపు అని జేవదత్తుడు ఒడ్డున ఉండి ఈ జరుగుతూ ఉన్నదంతా ఆశ్చర్యంతో చూస్తున్న వీరపుర మంత్రితో, మహామంత్రి, ప్రస్తుతానికి సెలవు. వసంతకుమారిని బంధ విముక్తురాలిని చేసి తీసుకువచ్చేందుకు నేను ఖడ్గవర్మ ప్రతిజ్ఞ చేశామని మీ రాజుగారితో చెప్పండి. వీలైతే ఆమెను అపహరించుకుపోయిన యక్షమణి రంజితుడి తల కూడా నరికి తెస్తాము. రాజుగారు దాన్ని కోటగుమ్మానికి వేళ్లాడదీయవచ్చు అన్నాడు. వీరపుర మంత్రికి ఆ సమయంలో ఖడ్గజేవదత్తులు అన్నంత పని చేస్తారన్న నమ్మకం కలిగింది. పడవ ఒడ్డు నుండి నీటిలోకి పోతూ ఉండగా అతడు చెయ్యి ఎత్తి వాళ్ళిద్దరినీ దీవిస్తూ, శీఘ్రమే కార్యసిద్ధి కలుగుగాక అన్నాడు. పడవ నీటి వాలున వేగంగా పోసాగింది. ఖడ్గజేవదత్తులు పడవలో అన్ని చోట్ల తిరిగి, అది యక్షమణి రంజితుడు గాలిలో ఎగిరేందుకు కూడా ఉపయోగించేదేమో అన్న అనుమానం కలిగి చుక్కాని దగ్గర ఉన్న మణిభూషణుణ్ణి ఆ సంగతి అడిగారు. వాడికి ఇప్పుడు ఖడ్గజేవదత్తుల్ని చూస్తూ ఉంటే ప్రాణభయం కలుగుతున్నది. ఏదో సామాన్య మానవులు కాస్త కత్తి యుద్ధంలో ప్రవీణులైన క్షత్రియ యువకులు ఇద్దరిని బెదరగొట్టి తన పడవలో ఎక్కించుకుని యక్షపర్వతం దగ్గరకు పోవచ్చునని అనుకుంటూ వాడు వచ్చాడు. కాని చూస్తూ ఉంటే యువకులు ఇద్దరూ సాహసికులే కాక మంత్రతంత్ర శక్తులు ఉన్న వాళ్లల్లా కూడా అతడికి కనిపించారు. ఖడ్గజేవదత్తులు అడిగిన ప్రశ్నకు యక్షుడు 1-2 క్షణాలు జవాబు ఇచ్చేందుకు తటపటాయించి చివరకు, ఖడ్గజేవదత్తులారా,
మణిరంజితుడు ఆకాశగమనానికి ఉపయోగించే రాతిరథం ఇది కాదు. అతడికి రథాకారంలో ఉన్న వస్తువులు అంటే తగని మక్కువ. అందుకని అతడు నివసించే గృహం దగ్గర నుండి బాహ్యాలకి నదిలో తిరిగే ఈ పడవ వరకు అన్నీ రథాకృతిలో నిర్మించుకున్నాడు అన్నాడు. దేవదత్తుడు కోపంగా తల ఊపి, అలాగా, పాపం, వాడు మా చేత చిక్కిన తరువాత రథాకృతిలో ఉన్న ఏ చెట్టు కొమ్మకో ఉరితీస్తాం. అలాంటి చెట్లు మీ యక్షపర్వతం మీద ఉన్నాయా అని అడిగాడు. యక్షమణిభూషణుడు ఈ ప్రశ్నకు జవాబివ్వకుండా తల పక్కకు తిప్పుకున్నాడు. ఖడ్గదేవదత్తులు యక్షుణ్ణి వదిలి నదికి రెండు వైపులా ఉన్న ఎత్తైన మహాపర్వతాలను, వాటి మీద ఒత్తుగా పెరిగి ఉన్న వృక్షాలను చూడసాగారు. వాళ్లకు ఇప్పుడు తాము వింధ్యపర్వత ప్రాంతాల గుండా ప్రవహిస్తున్న ఒక మహానదిలో ప్రయాణిస్తున్నామన్న అనుమానం కలిగింది. మణిభూషణుని ప్రశ్నించగా, ఆ కనబడేవి వింధ్యపర్వతాలే అని చెప్పాడు. ఈ పర్వత ప్రాంతాల్లో నువ్వు అనే ఆ యక్షపర్వతం ఇంకెన్ని ఆమడల దూరంలో ఉంది అని అడిగాడు దేవదత్తుడు. ఇంకొక 10-12 ఆమడల దూరం ఉంటుంది. సూర్యాస్తమయానికి మరెంతో కాలం లేదు. పడవను ఎక్కడైనా ఒడ్డుకు చేర్చి భోజనాలు ముగించుకుని తిరిగి ప్రయాణం సాగించుదాం అన్నాడు మణిభూషణుడు. దేవదత్తుడికి అలా చేయటమే బాగుంటుందని అనిపించింది. కానీ పడవలో తినేటందుకు పళ్ళు ఫలాలు తప్ప మరేమీ లేవు. పడవను ఒడ్డుకు పట్టిస్తే ఆ ప్రాంతాల ఆహారంగా ఉపయోగించే పశుపక్ష్యాదులకు కొరత ఉండదన్న నమ్మకం కలిగింది అతడికి. దేవదత్తుడు ఖడ్గవర్మను సలహా అడిగాడు. అతడు అస్తమించబోతున్న సూర్యుడికేసి, నది అంచున ఉన్న కొండలకేసి ఓ మారు చూసి, మనం ఈ రాత్రికి ఈ నది ఒడ్డునే భోజనం ఏర్పాట్లు చేసుకుని హాయిగా నిద్రపోయి తిరిగి సూర్యోదయంతోనే ప్రయాణం సాగించడం బాగుంటుంది అన్నాడు. దేవదత్తుడు మణిభూషణుడితో, వినావా, ఖడ్గవర్మ చెప్పింది, పడవను ఒడ్డుకేసి పోని అన్నాడు. మణిభూషణుడు కాస్త చిరాకు పడుతూ, నా మిత్రుడైన మణిరంజితుడు మిమ్మల్ని సాధ్యమైనంత త్వరగా యక్షపర్వతాల దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. ఈ రాత్రికి మనం ఇక్కడ ఉండిపోతే చాలా కాలయాపన జరిగిపోతుంది అన్నాడు. దేవదత్తుడు కఠినమైన స్వరంతో, ఇక్కడ ఆజ్ఞలు ఇచ్చేది నేను. ఆ కన్యాపహరణంలో చెయ్యి తిరిగిన నీ మిత్రుడు మణిరంజితుడు కాదు. చుక్కాని తిప్పి పడవను ఒడ్డుకు పోనియ్యి, వినావా అన్నాడు. మణిభూషణుడు కిక్కురు మనకుండా పడవను నది మధ్య నుండి ఒడ్డుకేసి నడపసాగాడు. ఇంకా ఉంది.